రెడ్డి ఉద్యోగులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే నేపథ్యంలో ఉద్యోగ సంఘాలైతే వాళ్ళ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించారు. అయితే నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘాటు వ్యాఖ్యల పైన మనతో మాట్లాడడానికి ఉద్యోగ సంఘ నేతలైతే ఉన్నారు. ఉద్యోగ సంఘ నేత మారం జగదీష్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి సీఎం స్పందన పైన డైరెక్ట్ సార్కే ఇచ్చేసేయండి. మీరు ఐపీ కూడా డైరెక్ట్ సార్కే ఇచ్చేసేయండి. ఓకే సార్. చాలా ముఖ్యమంత్రి గారి మాటలు నిజంగా చాలా బాధాకరంగా ఉన్నది. ఉద్యోగులు కూడా కలత చెందిండ్రు. మేము చేసుకున్న కార్యక్రమం ఒక నిరసన కార్యక్రమంగా చేద్దాం. జూన్ 9th రోజు అందరూ ఉద్యోగులను కలుపుకొని ఒక నిరసన కార్యక్రమాన్ని చేస్తామని చెప్పినాం. కానీ దాన్ని వక్రీకరించి కొందరు పత్రికల్లో వేరే రకంగా రాయడం, ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఘాటు స్పందించారు. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజలకు సేవ చేస్తారు. మీరు తీసుకొచ్చిన పథకాలను అయితే ఏంది, జీవోలు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఇలా ఉద్యోగుల పైన. ఉద్యోగులను ప్రజలను వేరుగా చూడవలసిన అవసరం లేదు. ఒక ప్రజలకు అందుబాటులో ఉన్నది ఉద్యోగులు. పొద్దున్న లేస్తే మున్సిపల్ ఉద్యోగులు, మా మున్సిపల్ కార్మికులు, అలాగే మా రెవెన్యూ ఉద్యోగులు, అలాగే పంచాయతీరాజ్ ఉద్యోగులు అందరూ వాళ్ళకు సేవ చేసే డిపార్ట్మెంట్లో మేము అందరం ఉంటాం. కానీ దాన్ని ప్రజలకు ఉద్యోగులకు వేరు చేసే భావన మాకు లేదు. మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. మేము యుద్ధం చేస్తలేము. మేము గాంధీయుతంగా మేము నిరసన పాటించడానికి ఎవరికైనా హక్కు ఉన్నది. మీరు కూడా గతంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ నిరసన కూడా మీరు కూడా లైన్లోకి వచ్చారు. కానీ అది నిరసన అనేది తప్పు కాదు. మరి ఇలా 5 DL పెండింగ్ ఉన్నాయి. ఇలా వేల కోట్లు ఇలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి అవి ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుందో, ఎట్లా ఉన్నదో మన ఆర్థిక పరిస్థితి పిలిచి మాట్లాడాలి. మీరే సబ్ కమిటీ వేసారు. సబ్ కమిటీ వేసినంత 7 నెలలు కూడా ఇంకా మాట్లాడపడు. మరి ఎప్పుడు మాట్లాడతారు, మాకు ఎప్పుడు ఇస్తారు అనేది మీరు ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తున్నాం. కొందరు మంత్రులు అయితే కనీసం మాట్లాడలేని పరిస్థితి. వాస్తవానికి మనం గంటలు 2 గంటలు 3 గంటలు కూర్చున్నా మాకు టైం లేదని చెప్పడం. కొందరు 5 అధికారులు కూడా మాకు ఇప్పుడు రాబో అప్పుడు రాబో అని చెప్పడం. మరి ఎవరితో మాట్లాడాలి? అసలు ఎవరి కంట్రోల్ ఉన్నారు? కొందరు అధికారులు కూడా ఇలా మంత్రుల కంట్రోల్ లేరు. కొందరు మంత్రులు అయితే పట్టించుకునే నాదులు లేరు. మరి ఎవరుంటారు ఈ ఉద్యోగ సమస్యలు పట్టించుకుంటుంటే వాళ్ళు? ఈ ప్రజలకు మంచి మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయాలి. మరి ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు ఇచ్చేది బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మా జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే మరి దాన్ని ఎట్లా చేద్దాం? ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంటే అందరం కలిసి కూర్చుందాం, రాజకీయ నాయకులు కూర్చుందాం, ప్రజలు కూర్చుందాం. మరి ఎవరైతే ఎంత ఇవ్వాలి? ఒక ప్రభుత్వ ఉద్యోగులే కాదు కదా, అందరికీ బాధ్యత ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మీరు మమ్మల్ని పిలిచి మాట్లాడండి. మీరు సంపన్న మంత్రులకు వీలు కాకపోతే మీరు అధికారులను పెట్టేసి ఒక కమిటీ వేసేసి అధికారుల ద్వారా మా సమస్య కండి. ఎందుకంటే మంత్రులకు టైం ఉండలేదు. ఎందుకంటే ఉన్న మంత్రులు తక్కువ మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా చాలా బిజీ ఉన్నది. వాళ్ళు ఎప్పుడు బిజీ ఉంటున్నారు. మీరు ఎన్నిసార్లు నిలబడ్డా కూర్చున్నా కానీ మా పట్టాలు లెనిన్ నా మాట సార్కి వినబడుతుందా? చేసుకుంటారు. వాస్తవం సార్ నా మాట వినబడుతుందా? ఒకసారి సార్కి స్వయం నియంత్రణ అని చెప్పారు. స్వయం నియంత్రణ పాటిస్తే కానీ మనం ఈ అప్పుల ఉవి నుంచి వెళ్ళి బయటికి రాలేము అని చెప్తున్నారు. అలాగే ఏదైతే ఉన్నదో ఇంతకుముందు గతంలో ఎన్నికలలో వెన్నెముక్క లాంటి ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులే బయలంతోనే నేను అధికారంలోకి వచ్చాను అని చెప్పారు. అంటే ఎవరు వీరికి సంబంధించిన ఈ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? పెట్టిన తర్వాత ఈరోజు ఏదైతే ఉచితాలు తీసేస్తాను, మీరు ఎంత మొండి వైఖరిగా వెళ్ళకండి, మీరు ఇట్లా మొండి వైఖరికి తెస్తే మాత్రం భరించేది లేదు అనేదైతే చెప్తున్నారు. ఈ విషయంపై జగదీశ్వర్ గారు ఏమంటారో అడగండి. వాస్తవానికి మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు, మీరు ఏమంటే ఉద్యోగులు ఏమంటే ప్రభుత్వం వచ్చిన అన్నవాడ వాస్తవం. మరి అందరం పాటించాలి. ఇలా ఉద్యోగులే సమయం పాటించాలని ఎందుకు అనుకుంటాం? ఖర్చు తగ్గించాలి, అన్ని తగ్గించాలి కదా. మరి డబ్బులు లేనప్పుడు మనం అన్ని ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు మనం అందరిని కూర్చోబెట్టి ప్రభుత్వాల పరిస్థితి ఇట్లా ఉంది, ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉన్నది, మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు కొన్ని తగ్గించుకోండి, మేము రాజకీయ నాయకులుగా మేము కొన్ని తగ్గించుకుంటాం, ప్రజలుగా మీరు కూడా కొన్ని తగ్గించుకోరని చెప్పవలసిన బాధ్యత మరి ప్రభుత్వం పైన ఉంటుంది. ఒక ఉద్యోగుల పైన వేటేసి మా జీతభత్యాలనే కోతగా పోయడం అది మా పద్ధతి కాదు. ఎందుకంటే మా పరిస్థితి ఇలా అడగపోతే ఒక రకం, అడిగితే ఒక రకంగా ఇలా మారుతుంది. ఇలా చిన్న ఉద్యోగులు ఇలా చాలా ఇబ్బందికరంగా, రిటైర్డ్ ఉద్యోగులు అయితే వాళ్ళు ఇష్టంగా మేము చనిపోతాం, మేము సొసైటీ చేసుకుందామని మాకు ఫోన్లు చేయడం, కొందరు అయితే కోర్టును ఆశ్రయించడం, ఇటువంటి పరిస్థితి తీసుకురావడానికి కారకులు ఎవరు? మరి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితులు మన ప్రభుత్వాలు ఉండకూడదు కదా. కౌటిల్య అర్థశాస్త్రంలో కూడా ఫస్ట్ మన ప్రజలకు మన ఉద్యోగులకు అన్ని చూసుకుంటేనే కదా ఇవాళ రాజ్యం సుభిక్షంగా ఉండేది. మరి ఇలా సైనికులుగా మేము ఉన్నాం,
మా జీతభత్యాలు ఇచ్చే బాధ్యత మీ పైన ఉన్నది. మీ బోనస్ ఇవ్వకుండా రాయితీ ఇవ్వకుండా మా జీతాలు పెంచకుండా మా న్యాయంగా వచ్చే మా జీతభత్యాలను మా జీతాలను మా పిఆర్సీని మా డిఏలను ఇప్పించవలసిన బాధ్యత మీ పైన ఉంది. జగదీశ్వర్ గారు, ఇంకొక విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల పాలన చేసిన గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 9.5 సంవత్సరాలు పాలన చేసినా కూడా విద్యుత్ బకాయిలు కానీ అన్ని బకాయిలు పెట్టిపోయినాయి. అప్పుల కుబిలో మనం ఉబిలో ఊరిక్కున్నాము. ఈ ఊరిలో నుంచి వెళ్ళి బయటికి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు అది ఆస్కారం అయితేనే లేదు. కావాలంటే నేను మంత్రి పనిని కూడా రాజీనామా చేస్తానన్నారు. ఇప్పుడు 15,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా ఉద్యమించలేదండి. ఎందుకని ఈ రోజు రేవంత్ రెడ్డి రాగానే మనం ఉద్యమిస్తున్నామని చెప్తున్నారు? అప్పుడు మాట్లాడండి 2018లో సర్వోన్నత సభలో వచ్చే ఉద్యోగుల రణబేరి అని పెట్టేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ రోజు కూడా ఇక్కడ సమరమే అని చెప్పాం. ఆ సమరమని పేపర్లో రావడం చూసింది. 2 రోజులకే ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్న కేసీఆర్ గారు పిలిచి మాకు 30% ఫిట్మెంట్ ఇచ్చి 6 ఫిక్సేషన్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తాం. మాట్లాడలేదు కాదు, మాట్లాడినాం. కాదు సార్, జగదీశ్వర్ గారు మాట్లాడిన తర్వాత మీతో వస్తాను. ఎందుకంటే సార్ జగదీష్ గారు, మన డాక్టర్ కోణం గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. కెన్ హీ ఆస్క్ హిమ్? కెన్ యూ ఆస్క్ యూ ప్లీజ్? మాట్లాడండి సార్. సార్ మనకు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగంలో ఉన్నారో నాకు తెలియదు. నేను అంటే బికాజ్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ యూనియన్. 2020 పిఆర్సీలో మనకు ఐఆర్ ఇచ్చారా సార్? ఎంట్రీమ్ రిలీఫ్ ఇచ్చారా సార్? ఎంట్రీమ్ రిలీఫ్ ఇచ్చారా? 2018 నుంచి 22 పిఆర్సీ అనౌన్స్ చేసిన వరకు మనకు ఐఆర్ వచ్చిందా సార్? ఐఆర్ ఇప్పుడు మొన్న ప్రభుత్వం ఐఆర్ ఇచ్చింది. ఫస్ట్ ఏదైనా పెండింగ్ ఇవ్వలేదని తెలుసు కదా అని మళ్ళీ ఇచ్చారని క్వశ్చన్ ఎందుకు? ఇవ్వలేదని తెలుసు కదా. క్వశ్చన్ కాదండి అట్లా కోణం గారు క్వశ్చన్ వేయకండి, అడగండి. ఎందుకు అడగలేకపోయాం ఆ రోజు అని నా డౌట్. అంతే, స్ట్రైట్ గా అడిగితే సరిపోదు, మీరు అడగదలుచుకుంది. ఇదే సార్ నేను ఇదే అడుగుతున్నాను. మనకు ఐఆర్ వచ్చిందా రాలేదా? రాకపోతే ఉద్యోగ సంఘాలం ఎందుకు అడగలేదు? సార్ నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. జగదీష్ గారు, జగదీశ్వర్ గారు, యు ఆర్ ఓన్లీ ఎ పర్సన్ హూ హాస్ టు టాక్ రైట్ నౌ. ట్రీట్మెంట్ ఇచ్చే సందర్భం ఉన్నది. మొన్న ప్రభుత్వం కూడా పోయినప్పుడు 5% ఐఆర్ ఇచ్చింది. వాస్తవానికి ఇచ్చింది కానీ తర్వాత ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయి. మా ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం కానీ రైతులు అడుగుతలేము. నాకు కరెక్ట్ వినవస్తలేదు అక్కడ ఏం మాట్లాడుతారో మరి అది మేము చెప్తున్నాం. ఓకే రైట్ సార్. డాక్టర్ కోణం గారు ఏదైతే ఉన్నారో ఇంతకు ముందు గతంలో 2020లో ఐఆర్ ఇచ్చారా అని అడుగుతున్నారు. దానికి సంబంధించిన మన క్వశ్చన్ కాదు. మనం ఒక విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది జగదీశ్వర్ గారు. అందుకోసం ఐఎమ్ వెరీ సారీ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్ బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే టు యూ జస్ట్ కమ్ డౌన్ విత్ వీడియో, అదర్వైజ్ జస్ట్ గో హెడ్ విత్ ఆడియో ఓన్లీ సార్. సార్కి ఇచ్చేయండి ఫోన్ డైరెక్ట్. లెనిన్ డాక్టర్ సార్కి ఇచ్చేయండి ఫోన్ డైరెక్ట్. ఇచ్చాను సార్, ఇచ్చాను. హలో సార్, అప్పుడు ఏమైందంటే అప్పుడు ఐఆర్ ప్రకటించక ముందే డైరెక్టే వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చిన ఐఆర్ అవసరమే ఉన్నదిగా. వాళ్ళ డైరెక్ట్ ట్రీట్మెంట్ ఫిక్సేషన్ చేసేది కదా. మళ్ళీ దానికి ఐఆర్ ఎప్పుడు ఇస్తారు? ఇంటి రిలీఫ్ అంటే మన పెండింగ్ ఉన్నప్పుడే ఇస్తారు. కమిటీ రిపోర్ట్ లేట్ అయితే ఐఆర్ ఇస్తారు. అప్పుడు డైరెక్ట్ ఫిక్సేషన్ కదా అప్పుడు మా ముఖ్యమంత్రి గారు. డిస్టర్బ్ చేస్తున్నందుకు ఒక్క నిమిషం సార్. నేను 2000 సంవత్సరంలో ఉద్యోగంలో చేరినాను సార్. తర్వాత 2005లో పిఆర్సీ తీసుకున్నాను, 10లో తీసుకున్నాను, 15లో తీసుకున్నాను, 20లో తీసుకున్నాను, 25 కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ నా అనుభవం ప్రకారం నాకు రూల్స్ తెలియదు సార్, ఎక్కువ తెలియదు. ఎందుకంటే నేను డాక్టర్ని కాబట్టి నాకు రూల్స్ తెలియదు. అవి ఒకవేళ నేను తప్పు మాట్లాడితే నాకు క్షమించండి అందరూ. 2005లో పిఆర్సీ కమిటీ 2003లో అనౌన్స్ చేస్తే 2003 నుంచి పిఆర్సీ వచ్చే వరకు వాళ్ళ ఒక నెంబర్ ఇంత ఐఆర్ ఈ రోజు నుంచి ఇస్తున్నాము అని జూలై 1, 2003 నుంచి పిఆర్సీ అయ్యే వరకు ఇచ్చారు సార్. అలానే 2005 నుంచి 10 మధ్యలో 2008 నుంచి 10 వరకు ఐఆర్ ఇచ్చారు సార్. 10 తర్వాత 15 వరకు ఇచ్చారు సార్. అలా 13లో ఇచ్చారు, 15లో 20 మధ్యలో 18లో ఇవ్వాల్సింది ఇవ్వలేదు. దానివల్ల ఉద్యోగులు ఎంత నష్టపోయారో ఎవరైనా ఇది లెక్కేశారా?
ఓకే అది మీరు ఫిట్మెంట్ రైట్ సార్. జగదీష్ గారు లెట్ కోనం గారు డాక్టర్ గారు ఒక నిమిషం. జగదీష్ గారు చెప్తారు ఇది సమాధానం ప్రస్తుతం. 2020లో రాలేదు మనకు పిఆర్. రైట్ సార్ ఓకే యూ హావ్ ఆస్క్డ్ ద క్వశ్చన్. జగదీశ్వర్ గారు చెప్తారు ఈ విషయంపై. ఒకసారి జగదీశ్వర్ గారు చెప్పండి సార్. 2.5 పిఆర్సీలు లాస్ అయిన మాట వాస్తవం. గత ప్రభుత్వంలో అంతకుముందున్న పిఆర్సీలో 2.5 పిఆర్సీలు మా ఉద్యోగులు లాస్ అయ్యారు. అయినందుకే కదా గత ప్రభుత్వంలో మాకు ఐఆర్ఏకు డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడు దానికి ఏమున్నది, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు కూడా లేట్ అవుతుంది కదా మనకు. ఆ ప్రభుత్వాన్ని కూడా మేము అందుకే ఐఆర్ మొదలే మనం కమిటీ వేసుకుంటేనే ఐఆర్ ఇచ్చి 5% ఇచ్చిండ్రు. దాని మీద మరి ఇప్పుడు కమిటీ వేసి ఇప్పటికి కూడా రిపోర్ట్ రాలేదు. ఈ కమిటీ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఐఆర్ అవసరం ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఆ పిఆర్సీ ఇంప్రూవ్మెంట్ అవుతాయి కదా. రైట్ సార్. జగదీశ్వర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం మీకు సమస్యల పట్ల పరిష్కరించడానికి ఒక అవకాశం కల్పించింది, మీకు రమ్మని చెప్పింది మాట్లాడడానికి. ఆ విషయంపై ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పండి సార్. రమ్మంటే మాట్లాడతాం సార్. ఇప్పుడు ఆల్రెడీ 3 మెన్ కమిటీ వేసి అలా 7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. మాట్లాడదామని ఆర్థికపరమైన కాకుండా ఆర్థికేతర సమస్యలు కూడా బాగున్నాయి. మరి ఒకసారి పిలిచి మాట్లాడాలి కదా. ఈ ప్రభుత్వ పరిస్థితికి ఇట్లా ఉన్నది, నేను ఇట్లయితే ఇట్లా ఇస్తావు, ఇట్లయితే ఇవ్వమో అని చెప్పాలి. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారా? ఇంతకుముందు అక్కడ డాక్టర్ గారు కూర్చుంటున్నట్టు అందరూ ఉంటారు కదా సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 206 యూనియన్లు ఒక్కసారి కట్టి మీకు చైర్మన్ గా చాలా మీ మీద ఆశలు పెట్టి ఈ రోజు మిమ్మల్ని ముంగడ పెట్టారు. యాజ్ ఎ చైర్మన్ గా మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే పార్టీ రేవంత్ రెడ్డి పిలుస్తున్నారో ఈ నేపథ్యంలో మీరు ఈ సమస్యలను ఎట్లా ప్రొడ్యూస్ చేయబోతున్నారు? పిలవలేదు కదండి, పిలవట్లేదు కదా. ఈ రోజు పిలిచారండి. ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ నడిచిందో ఆ ప్రెస్ మీట్ లో మీరు పిలిచారు. ఆర్టీసీ కార్మికులకు మీకు కూడా సార్ ఈ సమాధానం వచ్చినట్టుంది. సమాచారం వచ్చిందా లేదా తెలియదు కానీ ఆర్టీసీ కార్మికులు 11 o'clock పిలిచారు. ఎస్ మాకు కూడా మాట్లాడుతాను, మేము మాట్లాడతాం. అందరం కూర్చుని జేఏసీ వాద కూర్చుని మరి ప్రభుత్వ పరిస్థితి ఎట్లుందో వాళ్ళు చెప్పవలసిన బాధ్యత ఉంది. మా ఉద్యోగుల పరిస్థితి మేము చెప్పవలసిన బాధ్యత ఉంది. మేము ఉద్యోగులే కాదు, రాజకీయ నాయకులు అందరూ ఇప్పుడు మన పెన్షన్ తీసుకున్న వాళ్ళు, అలాగే ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఒక ఉద్యోగుల మీదనే భారం వేసడం కరెక్ట్ కాదు. మరి మీకు లేనప్పుడు కూడా కొన్ని తగ్గించుకోవాలి కదా, మన దగ్గర ఆర్థికంగా లేనప్పుడు ప్రభుత్వం. ఇదే విషయంపై కొంచెం ప్రభుత్వ ఉద్యోగస్తులు సమన్వయం పాటించాలి. మాకు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉందని, ఎక్కడి నుంచి అప్పులు పుట్టలేవు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమన్వయం అనే మాటకు మీరు నిర్వచనం ఏమిస్తారండి? సమన్వయం మేము పాటించు, అందరూ సమన్వయం పాటించాలి. ఒక యుద్ధం వచ్చినప్పుడు అందరూ దాన్ని నష్టపోతారు. ఇలా ఆర్థికంగా ఇబ్బంది లేనప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. ఎట్లా పరిస్థితి బాగాలేదు కాబట్టి మరి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నదంటారు, అన్ని కొనసాగిస్తారు, అన్ని రకాలు అవుతున్నాయి. ఓన్లీ ఉద్యోగులకు వచ్చే వరకు ఈ పరిస్థితి ఎందుకు అవుతుందో మనం ప్రభుత్వం మేము మాట్లాడుకుంటాం. మన ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నాం, మంత్రులను కోరుతున్నాం. మీరు చర్చించండి. మీరు కొత్త పథకాలు తీసుకురండి. మన దగ్గర ఆర్థికంగా బాగున్నప్పుడే కదా అన్ని పథకాలు ఇచ్చేది. మా ఉద్యోగులకైతే మ్యాండేటరీ కదా జీతం ఇచ్చడం అన్నది రాజ్యాంగ హక్కు. అది జీతభత్యాలు అన్నది మా ఉద్యోగుల హక్కు. అది మాకు రాయితీలు కావు, మా పథకాలు కావు. ప్రభుత్వం అన్నప్పుడు మా ఉద్యోగాలకు జీతభత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇయ్యలేని పరిస్థితుల్లో ఎట్లా ఇస్తలేమో అని అది చెప్పి అందరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీశ్వర్ గారు. ఇప్పుడు మాట్లాడడానికి ఇంకో మరో నేత అయితే ఉన్నారు ముజీం. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం వారి స్పందన ఎట్లా ఉన్నది. ముజీబ్ గారు చెప్పండి సార్. ముజీబ్ గారు చెప్పండి. ముజీబ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చర్చలకు ఇప్పుడు ఏదైతే ఉన్నదో